మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాము. జగిత్యాల ఇప్పుడు డ్రగ్స్ కేర్ ఆఫ్ అడ్డాగా మారుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. తాజాగా నిన్న జగిత్యాల పోలీసులు సీలేరు నుంచి జగిత్యాలకి బైక్ పై డ్రగ్స్ రవాణా చేస్తున్న గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకుల్ని పట్టుకొని విచారిస్తే కళ్ళు చెదిరిపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. జగిత్యాల ఎస్పీ వెల్లడించిన విషయాల్లో వీరిద్దరు కూడా కొంతకాలంగా బైక్ పై సీలేరు వెళ్తూ డ్రగ్స్ తీసుకొస్తూ ఇక్కడ గంజాయి పొట్లాలుగా మారుస్తూ విక్రయిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జగిత్యాల నిన్నటి వరకు ఇక్కడ ఉగ్రవాదుల ఆనవాళ్లు కనబడ్డాయి. తాజాగా ఈ గంజాయి ఆనవాళ్లతోటి జనం ఏమనుకుంటున్నారు, దీన్ని అరికట్టడానికి ఎలాంటి సూచన చెప్తున్నారు, మనతో ఇక్కడ కొందరు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరిని గంజాయి రవాణా చేస్తున్న పట్టుకున్నాని చెప్పారు. ఎలా చూడవచ్చు జగిత్యాలలో ఇంత ముందు గంజాయి రవాణా జరిగేది మీరు చూసారా? ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? ఇది ఎప్పుడు కూడా అంటే అప్పుడప్పుడు ఈ గంజాయి రవాణా జరుగుతున్నది, అమ్మకాలు ఇది కూడా చాలా పిల్లల మీద నుంచి పెద్దల వరకు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మహిళలు బలవుతున్నారు దీని వలన. ఈ మత్తు పదార్థాలకు, డ్రగ్స్ కి, గంజాయికి అలవాటు పడిన వాళ్ళ మీద మత్తులో ఉన్న వాళ్ళ మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. లైంగిక వేధింపులు, లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, వృద్ధుల వరకు కూడా అత్యాచారాలు అనేవి జరుగుతున్నవి. ఇవన్నీ అరికట్టాలి అధికారులు, జిల్లా అధికారులు వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఈ తరం యువత రేపటి తరం యువత కూడా పాడైపోతుంది. ఇది ఇక్కడితోనే క్లోజ్ చేయాలని నేను ఐద్వా మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి జగిత్యాల్లో నేను ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాను. ఓకే అన్న, మీరు చెప్పండి ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? ఈ డ్రగ్స్ మాఫియా గురించి అరికట్టాలంటే మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి జగిత్యాల గంజాయి డ్రగ్స్ ఒక స్థావరంగా మారింది. దీన్ని కొంతమంది ఉపాధిగా భావించి, పిల్లలు చదువు మానేసి దాన్ని ఉపాధిగా భావించి జగిత్యాల అవుట్కట్స్ నుంచి వేరే ఆంధ్ర ప్రాంతం నుంచి డ్రగ్స్ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఇది పోలీసుల దృష్టిలో ఉన్న కూడా వాళ్ళు మైనర్ కావడం వల్ల వారిపై కేసులు పెట్టలేక, వారిని ఏం చేయలేక, ఒకవేళ పెట్టినా కూడా వాళ్ళు మేము చచ్చిపోతామని పోలీసులను బెదిరించిన సంఘటనలు చాలా చాలా జరిగినాయి. ఈ డ్రగ్స్ అనేది యువత అనేది కళాశాలల, స్కూళ్ళల్లో వారు ఒకరి నుండి వాళ్ళ స్నేహితుల నుంచి ఇంకొకరికి సరఫరా చేస్తూ ఒకరికొకరు అలవాటు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా మనం చూడాల్సింది దీనిపైన తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి వహించాలి. వారి కొడుకులు ఎటు వాళ్ళు ఏం చేస్తున్నారు, నైట్ పూట 11-12 దాకా రాకుండా కూడా ఏం చేస్తున్నారు, అలాంటి శ్రద్ధ లేకపోవడం వల్ల యువత పక్కదారి పడుతుంది. అదే విధంగా పోలీసులు కూడా గస్తీ ఎక్కువ చేసి ఎక్కడెక్కడ యువకులు అవుట్కాస్ట్ లో అడ్డాలు వేస్తున్నారో వాళ్ళని నిర్మూలించాలి. ఈ జగిత్యాల జిల్లాలో, జగిత్యాల పట్టణంలో ఈ విధంగా గంజాయి పైన, డ్రగ్స్ పైన ఇలాంటి కథలు రావడం చాలా బాధాకరమైన విషయము. దీనిపైన పోలీసులు ప్రత్యేకమైన దృష్టి వహించి ఎక్కడ మూలాలు ఉన్నాయి, గంజాయి ఎవరు సప్లై చేస్తున్నారు, వాళ్ళని పట్టుకొని వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే దీన్ని నిర్మూలించవచ్చని మా అభిప్రాయం. అదేవిధంగా గతంలో ఇక్కడ జగిత్యాల అజంగోని అబ్బారు, తర్వాత మొన్న రీసెంట్ గా ఎన్ఐఏ వచ్చి ఉగ్రవాదాలను పట్టుకోవడం జరిగింది. అయితే జగిత్యాల ఉగ్రవాదాలు అడ్డగా మారుతుంది, మళ్ళీ మరొక పంజాబ్ అవుతుంది జగిత్యాల. దీనిపైన యువతను బయటకు పోవాలన్నా, యువతని బయటకు పంపాలన్నా చాలా భయపడాల్సి వస్తున్నది. కావున దీనిపైన అందరూ దృష్టి వహించి గంజాయి నిర్మూలిస్తేనే యువత రేపటి భవిష్యత్తు, కాబట్టి వారి భవిష్యత్తు మనం కాపాడే వాళ్ళం అవుతాము. దీనికి చాలా మధ్యతరగతి కుటుంబాలు, కింది స్థాయి కుటుంబాలు ఈ గంజాయికి బారిన పడి వారి జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటారు. ఓకే, మీరు చెప్పండి ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు ఈ వారం రోజులుగా జగిత్యాల రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ గా మారుతా ఉంది. యువకులు బైక్ మీద వెళ్ళి తీసుకురావడం, ఇక్కడ అమ్మటం, ఇదంతా చూస్తా ఉంటే మీకు ఒక యూత్ లీడర్ గా ఏమని చూస్తాం? జగిత్యాలనే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెటూరులో గంజాయి అనేది వ్యాపించి ఉన్నది. చూసుకున్నట్టయితే ఈ పక్కనే రాయకల్ అనేటువంటి మండలం లోపల ఒక అబ్బాయి, ఈ పక్కన చెలిగల్ గ్రామం లోపల ఒక ఇద్దరు అబ్బాయిలు, మలయాళ మండలం లోపల ఒక అబ్బాయి నిన్న పోలీసులకు పట్టుబడడం జరిగింది. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే, టీనేజ్ పిల్లలు 8th, 9th, 10th పిల్లలే టార్గెట్ గా యొక్క డ్రగ్స్ ఎవరైతే వ్యాపారం చేస్తారో 8th, 9th, 10th పిల్లల్ని టార్గెట్ చేసుకుని వీళ్ళు వాళ్ళకి చాక్లెట్ల రూపకంగా ఈ డ్రగ్స్ అమ్మడం జరుగుతూ ఉన్నది. ఇలా ఇవన్నీ కూడా అధికారుల దృష్టికి పోయినప్పుడు కూడా అధికారులు చూసి చూడడం చాలా బాధాకరమైన విషయం. ఇలా పోలీస్ వ్యవస్థకి ఈ విషయం అని తెలిసినప్పటికీ కూడా నిన్న ఒక 4-5 అరెస్ట్ చేశారు. అంటే దీనికి పూర్తిగా ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా అవుతుంది, దీని వెనుక ఎవరి హస్తం ఉన్నది? ఖచ్చితంగా దీని వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉన్నదా, లేదంటే ఎవరైనా పెద్ద వ్యాపారస్తుల హస్తం ఉన్నదా? ఖచ్చితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని అందరూ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే విధంగా ఈ యొక్క డ్రగ్స్ మీద అవగాహన, ఈ రోజుల్లో యూత్ కి ఏంటంటే డ్రగ్స్ అంటే ఒక ఫ్యాషన్ గా అయిపోయింది వాళ్ళకి. అంటే ఈ డ్రగ్స్ మీద అవగాహన ఖచ్చితంగా తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వారి స్కూల్లో చదువు చెప్పే టీచర్లు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద అవగాహన సదస్సులు పెట్టి ఈ యొక్క టీనేజ్ పిల్లలకి డ్రగ్స్ మీద అవగాహన సదస్సులు పెట్టి, ఈ యొక్క డ్రగ్స్ వల్ల మనము ఏం నష్టపోతున్నాం, మనం ఏమైపోతున్నాం చెప్పేసి డ్రగ్స్ వల్ల పిల్లలకి చెప్తే బాగుంటుందని చెప్పేసి మేము అభిప్రాయిస్తున్నాం. మొత్తం మీద మనం చూస్తే ఇక్కడ జగిత్యాలలో ఇప్పుడు ఉలిసిపడే పరిస్థితి ఉంది.
నిన్నటి వరకు ఇక్కడ ఉగ్రవాద మూలాలు ఉన్నాయని అందరూ భావించారు. అయితే తాజాగా ఈ గంజాయి మూలాలు యువత గంజాయిని సీలేరు ప్రాంతం ఆంధ్ర సరిహద్దులోకి వెళ్ళి తెచ్చుకొని ఇక్కడ పొట్లాలుగా చేసి అమ్ముతున్న వైనం పోలీసుల విచారణ వెల్లడి కావడం, 3 యువకులను పోలీసులు అరెస్ట్ చేయడం కూడా ఇప్పుడు సంచలనంగా మారుతా ఉంది. టీనేజ్ పిల్లల్ని, స్కూల్ చదివే పిల్లల్ని టార్గెట్ గా చేసుకొని ఈ గంజాయి అక్రమ సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి అవాంఛనీయ ఘటనలు, అసాంఘిక కార్యక్రమాలకు జగిత్యాల జిల్లా కాకుండా అడ్డుకట్ట వేయాలని కూడా జగిత్యాల జిల్లా వాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి సుమన్ టీవీ కోసం నాగేందర్.